కాశ్మీరీ తీవ్రవాది యాసిన్ మాలిక్ అనేటటువంటి వాడిని అసలు ఒక గొప్ప నాయకుడి కింద చూపించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ, పీడీపీ, అబ్దుల్లా వీళ్ళందరూ కూడా. వాడు భారత సైన్యాన్ని బహిరంగంగా కాల్చి చంపినటువంటి వాడిని ఒక ఏది కాశ్మీర్ ప్రతినిధిగా చూపించే ప్రయత్నం చేస్తే విదేశాలకు కూడా పంపించుకొచ్చింది. మన్మోహన్ స్వయంగా షేక్ హ్యాండ్లు ఇచ్చినటువంటి వాడు. వాడిని యాసిన్ మాలిక్ని మోడీ సర్కార్ వచ్చాక అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. వాడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా అతనికి బెయిల్ రాకపోగా అతనికి శిక్షలు కూడా పడ్డాయి. వాడు ఇప్పుడు సుప్రీంకోర్టులో మళ్ళీ రివ్యూ పిటిషన్ వేస్తూ, నేను భారతదేశానికి చాలా సేవలు చేశాను, సోనియా గాంధీ నేతృత్వం కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ హయాంలో నన్ను పిలిపించింది, పాకిస్తాన్కి నన్ను పంపించింది, 26/11 ముంబై టెర్రర్ అటాక్స్కి సంబంధించినటువంటి మాస్టర్ మైండ్ అయినటువంటి హఫీజ్ సయ్యద్ని కలిసి ఎందుకు నన్ను పంపించింది అని చెప్పుకొచ్చాడు. అంటే పాకిస్తాన్ తీవ్రవాదిని బతిన్లాడడానికి మరొక తీవ్రవాది ద్వారా బేరం పంపించిందంట. ఇది ఆనాటి దౌర్భాగ్య పరిస్థితి అన్నటువంటిది ఇప్పుడు అర్థమవుతుంది యాసిన్ మాలిక్ వేసినటువంటి అఫిడవిట్తో.